ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేసి ఏముండదు. టీడీపీ జనసేన కలిసిన ఏముంది? టీడీపీకి లేదు, జనసేనకు అసలు లేదు. టీడీపీకి 17 సీట్లు ఉన్నాయి, అది లేదు ఇది లేదు. ఏది లేక మళ్ళీ జనసేన రాయబారంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు బీజేపీ అమిత్ షా గారు మన భారతదేశంలో అత్యంత విలువైన పుణ్యక్షేత్రానికి వస్తే కోడిగుడ్లు చెప్పులు వేయించారు. ఇవాళ మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మాకు పొత్తు కావాలి, మేము మీతో ఉంటాము, మాకు అండ కావాలి, మేము ఇక్కడ స్వేచ్ఛగా ఉండాలంటే, మేము ఇక్కడ ఏదైనా ఒక స్టెంట్ అనేది కావాలంటే మీ అండ కావాలని వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వీళ్ళేం వెళ్ళలేదు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేసి ఏముండదు. టీడీపీ జనసేన పోటీ చేస్తారు. టీడీపీ కానీ, జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు ఏం చేసినా ఏముండదు. వాగును వస్తుంటారు, వరదని వెళ్ళిపోతుంటారు, అంతే. ఏముండదు. 175 జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా కాకపోతే 4 సీట్లు 5 సీట్లు పోయినా కానీ గెలవటం 100% షూర్. అవినీతిపై పోరాటానికి మేము సిద్ధం అంటే జన సైనికులు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్పై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కడుతూనే వాళ్ళే. అసలు మీరు సీటేకి లేకపోతే ఒక్క విజయవాడ నగరంలో మీరు ఒక మున్సిపాలిటీలోనే మీకు ఒక వార్డు నెంబర్ లేదు, ఒక కౌన్సిలర్ లేదు. మీ ప్రజా సమస్యల మీద మీరు గాలమెత్తడానికి మీకు ఏ స్కోర్స్ ఉంది? ఏమీ లేదు. మీరు ఏం మాట్లాడతారు? ఓటు కట్టడానికి అది ఓటు ఉందా? ప్రజాస్వామ్యం ఏముందా? ఏదో చంద్రబాబు నాయుడు విధానంలో మీరు నడిచి ఆయన్ని ఏదో అడ్డం పెట్టుకొని ఏదో 2 సీట్లు గెలవాలి, 3 సీట్లు గెలవాలనేది మీరు ప్రయత్నం. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు, గెలవచ్చు. ఓడిపోతారనేది అక్కడ నువ్వు సీఎం అవ్వాలి, నేను సీఎం అవ్వాలి. ఆయన హరిరామ్ జోగే గారు సీనియర్ నాయకుడు, ఆయన అంటున్నారు 60 సీట్లు అడుగు, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు 2.5 సంవత్సరం చెయ్యి. అసలు క్యాండిడేట్ సీటే లేకపోతే ఇవాళ ఎట్లా చేస్తారు? అది కరెక్ట్ కాదు. పద్ధతి ఏదో మాట్లాడుతుంటారు, జనాలు మాట్లాడుతున్నారు, ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ప్రజలు ఏం చెప్తారు, ఏమి వింటారు, ప్రజలకు ఏమిస్తారు అనేది అన్నీ డిసైడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఏం పెడుతున్నారు? పెన్షన్ 4,000, రైతు భరోసా 20,000, ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉంటే అంతమందికి 3,000, 1,500 ఇస్తామంటున్నాను. ఆ రోజు ఏమన్నాడు? శ్రీలంక అయిపోతాను. ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు ఆయన? ప్రజలు గమనించరా? ప్రజలకు అర్థం ఉండదా? ప్రజలు ఓటు వేసేవాళ్ళు తెలివి కల్లోళ్ళు, రాజకీయ నాయకులు తెలివి కల్లోళ్ళు కాదు, ఓటు వేసేవాళ్ళు తెలివి కల్లోళ్ళు. ఎక్కడ తెచ్చిస్తారు? ఇవాళ శ్రీలంక అయిపోదా? వాళ్ళంటే ఎట్లా? ఇతర రాష్ట్రాలు సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు కూడా ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉంది పరిపాలనా విధానం అని, వాలంటరీ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఈ రాష్ట్రాలను చూసి వాళ్ళ అవగాహనతో పరిపాలన చేయడానికి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉపయోగించడానికి చాలా ఇతర ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెవెన్యూ వ్యవస్థలో కనీసం ఈ భూమి వ్యవస్థ అనేది కనీసం దశాబ్దాల పాటు ఉన్న భూమి వ్యవస్థను సర్వనాశనం చేశారు టీడీపీ గవర్నమెంట్. ఇవాళ ఆ భూములు పేదవాడికి భూములు, ఒక చుక్కల భూమిని నాకు 1 ఎకరా ఉంది, ఆ ఎకరా చుక్కలు ఉంది, ఇది రిజిస్ట్రేషన్ కాదు. ఇవాళ చుక్కలు తీసేసిన తర్వాత రిజిస్ట్రేషన్కు అవకాశం మీద 10 లక్షలకు అడుగుతున్నారు. అది మేము జీరోలో చూసుకున్నాం. ఆ ఎకరా ఇవాళ 10 లక్షలకు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు? మరి జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలుగా అంత ప్రాధాన్యత పేదోడికి ఇస్తుంటే మరి ప్రజలు ఓటు ఎవరికి వేస్తారు? ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు, ఓటు వేసుకోవడానికి ప్రజలు డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ తక్కువ ఇస్తున్నారు. 99% మొత్తం ఇచ్చేశాడు. ఏమైతే అనుకున్నాడో అవి మొత్తం ఇచ్చేశాడు. ఏం ఆగల. ప్రజలు చెప్పడానికి ఏమైంది? ఏదేని చెప్పవచ్చు. వీళ్ళది ప్రతిపక్షం ఏమంటుంది? కేజీ బంగారం ఇచ్చినది కేజీ ఎండి అంటారు. ఏమంటారు? వంక పెట్టడానికి ఏమంటారు? ఏం వంక పెట్టారు? మీరు స్వేచ్ఛగా ఉండాలి, మీరు సింగిల్గా వెళ్ళొచ్చుగా. ఇన్ని పార్టీలు ఎందుకు? మీకు బీజేపీ చతుర్థంగా ఉన్న బీజేపీని కూడా ఇవాళ మీరు ఆయన దగ్గరికి పోయి పాదేవిపడి మాకు కావాలి, మీకు స్వేచ్ఛగా 175 మేము సిద్ధము, మేము ఉద్యోగం, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చుగా. ఎందుకు ఇన్ని పార్టీలు పొత్తు? ఎందుకు? నువ్వు సింగిల్గా వెళ్ళొచ్చుగా. మన దగ్గర లేదు, మన దగ్గర క్వాలిటీ లేదు.
క్వాలిటీ ఉంది కాబట్టి పులిలాగా వస్తుంది, సింగల్గా వస్తుంది. నేను సింగల్గా వచ్చి సాధిస్తానని సింగల్గా వస్తుంది. నువ్వు అట్లా రావట్లేదుగా. నేను ఇండస్ట్రీలో అంటున్నావు, 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను ప్రజాసేవలో ఎంతో చేశాను. నాకు భారతదేశంలో దేశ ప్రధానిగా అవటానికి అవకాశం ఇచ్చారు, కానీ నేను తిరస్కరించినా అంటాను. మరి ఇంతమంది పొత్తులు దేనికి పెట్టుకోవాలి? నువ్వు సింగల్కి వెళ్ళొచ్చుగా. నా కొడుకు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని మీరే అంటున్నారు. కొడుకు మీద మీరు ఎందుకు పోటీ? నీ వయసు ఉపయోగించి నీ పరిపాలన కరెక్ట్గా ఉంటే నీవు ఇంట్లో ఉంటే ఓట్లు వేస్తారుగా ప్రజలు. కనీసం నిన్ను చిత్తశుద్ధిగా వహించారు. కనీసం కుప్పంలో ప్రజాసేవలో ఎక్కడ లేని విధంగా కుప్పంలో కూడా పూర్తిగా నువ్వు జీరోలోకి వచ్చేసావు. కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేదు. మీ ఊర్లో గ్రామ సర్పంచ్ కూడా లేదు. బ్రహ్మాండంగా లేకపోయింది. ఇవాళ 175 గ్యారెంటీగా వస్తాయి. అందులో సందేహం లేదు, అందులో ఇబ్బంది ఏం లేదు. గ్యారెంటీగా వస్తాయి, అందులో సందేహపడాల్సిన అవసరం కూడా లేదు. 100కి 99 వాళ్ళు మొత్తం విన్ అవుతారు. ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం అందాయి ప్రజలకు. ఇంకేం అందాలి? శ్రీలంక అయిపోతుంది అన్నారు, శ్రీలంక అయిపోదు. బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లాగా అవుతుంది. 3 రాజధానులు ఉండకూడదా? ఏమైనా రాయశాసనంలో ఏమైనా ఉందా? రాజధానులు ఉండకూడదు, ఒక రాజధానే ఉండాలని రాయశాసనంలో ఏమైనా ఉందా? ఆ రోజు పురంధేశ్వరి గారు ఏం చెప్తున్నారు? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, అది లేదు. బీజేపీ వస్తే మేము 15 సంవత్సరాలు ప్రత్యేక వస్తాం, స్పెషల్ స్టాటస్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నారుగా. ఇవాళ మీ మధ్య గారికి సపోర్ట్ చేయకపోతే ప్రధానమంత్రి గారికి చెప్పి ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రం విడిపోయి చాలా కష్టాల్లో ఉంది, మీరు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుద్ది, ఆంధ్రప్రదేశ్ కుంటిపడింది అని మీరు చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డికి తాటాకలు కట్టి ఏం లేదు అంటే ఏముంటుంది? మీకు వాళ్ళ సపోర్ట్ ఉంది ఫుల్. జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి కేంద్రం లేదు, కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంది. కేంద్రం ఏదని చేస్తుంది? మాటలు చెప్పడానికి ఏమైంది? ఏదని చెప్తారు. భువనేశ్వరి గారు కూడా నిజం గెలవాలంటూ అమరావతి. అది ఎవరే? నేను కూడా అంటాను, దారిని పోయాడు కూడా అంటాను నిజం గెలవాలని. తప్పు చేసి దొంగోడు కూడా దొంగతనం గెలవాలి. అది ఎక్కడే ఉంది? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది, మాట్లాడటానికి హక్కు ఉంది. కాకపోతే కొన్నిటికి లోపడి, ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులకు లోపడి మనం పనిచేయాలి. ప్రజాస్వామ్యానికి మనం విలువ ఇచ్చే ఓటు కూడా మనం వినియోగించుకునేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, విధానం చూసుకొని వాళ్ళ పబ్లికే ఓటు దేనికని ఫిక్స్డ్ అయిపోయారు. ఊరక చెప్పడానికి ఏముంది? ఇవన్నీ అయిపోయిన తర్వాతే బీజేపీకి రాయబారం, టీడీపీకి రాయబారం, సిపిఐకి రాయబారం, సిపిఎంకి రాయబారం, ఇన్ని తోడేళ్ళు వచ్చి ఒక పుల్లి ఏం చేస్తుంది? ఏం చేయలేదు, ఏముండదు. 175 గెలుస్తాడని పట్టుదలతో ఉన్నాడు, ధీమాతో ఉంది. ఏం లేదు. ఇవాళ షర్మిలా గారు వచ్చారు. షర్మిలా గారు వల్ల కాంగ్రెస్ ఏమి ఉండదు. కనీసం గ్రామ స్థాయిలో కూడా ఒక సర్పంచ్, ఒక వార్డు నెంబర్ లేకపోతే ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎట్లా ఎదుగుతారు? ఇవాళ ఏం లేదు. క్రీస్తు చేసుకుని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బతికించాడు. కాంగ్రెస్ పార్టీని బతికించి ప్రధానమంత్రి కలలు కన్నాడు. అతని రాజీవ్ గాంధీని ప్రధాని కలిశాను. ఆ కళలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాంగ్ స్టెప్ వేసింది. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే 16 నెలలు జైల్లో పెట్టారో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పతనానికి నాంది అయిపోయింది. ఇప్పట్లో ఏముండదు, 15, 20, 25 సంవత్సరాలు ఏముండదు. కావాలంటే నెక్స్ట్ కూడా బీజేపీకి 370 100% గ్యారెంటీగా సీట్లు వస్తాయి. వాళ్ళు విజయం సాధిస్తారు. మనతో జగన్మోహన్ రెడ్డితో కూడా వాళ్ళకి సంబంధం, వాళ్ళు ఇండివిజువల్గానే మంచి సీట్లు వస్తాయి, మంచి మెజార్టీ వస్తాయి. వాళ్ళకి మెజార్టీ తగ్గితే జగన్మోహన్ రెడ్డికి మంచి ఫలితాలు వస్తాయి, కేంద్రం నుంచి కూడా మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రానికి సేవ చేయడానికి శాయశక్తులతో శ్రమించి పనిచేస్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఎన్ని తరాలు తిరిగినా, ఎన్ని ఇబ్బందులు జరిగినా మన రాష్ట్రంలో ఇంత మాత్రం పేదవాడు, నేను పేదవాడిగా లేను, నేను దళితులుగా లేను, నాకు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, నేను ఇవాళ నాకు తినటానికి తిండి ఉంది, ఉండటానికి గూడు ఉంది. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల నుంచి ఏమైనా గూడిచ్చాడా? ఏం లేదు. ఇవాళ రాజధానిలో మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ బినామీలే ఉండాలా? పేదవాడు రాజధానిలో ఉండటానికి వీలు పడదా? పేదవాడికి ఇస్తే 10 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చారు, ఒక ప్లాట్ ఇచ్చారు, ఆ ప్లాట్ పక్కనే ఉంటారు, మీకు ఏమైనా ఇబ్బంది అవుద్దా? దాన్ని కోర్టులు వేశారు. ఇవాళ బ్రహ్మాండంగా ఒక సెంట్ ఇస్తే వాళ్ళ సెంటు వాళ్ళ 50 లక్షల రూపాయలు, దాదాపు 15 లక్షల రూపాయలు యాలివి చేసిన ఒక సెంటు ఇల్లు కట్టిస్తా అంటున్నాడు.
అంత సేవ చేస్తుంటే ఏం కావాలి? మీరు దుర్మార్గంగా తీసుకుపోయి దాన్ని కోర్టులేసి దాన్ని ఆఫ్ చేయించారు. ప్రతి ఒక్క చోట ప్రతి జిల్లాలో కృష్ణా గుంటూరు తప్ప ప్రతి జిల్లాలో గృహాలు ఇచ్చారు. బ్రహ్మాండంగా ఇదైపోయింది. 2-3 నెలలు ఇల్లు కూడా వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. ఏం కావాలి? ఇంకేం కావాలి? అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి.